ఒక పల్లెటూరి గ్రామంలో పాత దేవాలయం ఉంది. గ్రామస్తులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో దేవాలయం కొంతమేర మురికి మరియు చెత్తతో నిండిపోయింది. ఆ గ్రామంలో ఒక అందమైన చిన్న కుక్కపిల్ల ఉంటుంది. అది ఎల్లప్పుడూ దేవాలయం చుట్టూ ఆడుతూ ఉంటుంది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలులు, భారీ వర్షాలతో నీరు దేవాలయం వరకు చేరిపోయింది. అది చూసి కుక్కపిల్ల భయపడిపోకుండా అదే పనిగా గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. ఆ కుక్కపిల్ల అరుపులు విని గ్రామస్తులు వచ్చి చూస్తే దేవాలయం మొత్తం మునిగిపోయి ఉంది. ఆ గ్రామస్తులు దేవాలయంలో నీరు వెళ్ళే ప్రదేశంలో చెత్తంతా తీసి శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా శుభ్రం చేశారు. చివరగా దేవాలయం శాంతంగా, శుభ్రంగా, స్వచ్ఛతగా మారింది. ఆ రోజు నుంచి భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చేటప్పుడు ఆ కుక్కపిల్లకి కూడా తినడానికి ఏమైనా తీసుకుని వచ్చేవారు. ఆ కుక్కపిల్ల చక్కగా తింటూ వాళ్ళందరితో ఆ ఆలయం చుట్టూ సరదాగా ఆడుకుంటూ గడిపేది. భక్తి మరియు సాహసం ఉంటే ఎలాంటి శత్రువైనా మనల్ని అడ్డుకోలేరు. మనం అనుకున్నది జరగాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇకపై ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథలు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి కొత్త వీడియో మీ ముందుకు చేరుతుంది. ఓం శివోహం.